ఒకసారి చూపించమంటావా మళ్ళీ? వంశీ గారు అదే సార్, నేను అదే చెప్తా ఉన్నా. గతంలో ఇలా దొరికిన నిందితులకి 41 నోటీసులు ఇచ్చి వాళ్ళ లోక్ అదాలత్లో రాజీ చేసుకుని పంపించడాలు జరిగినాయి. ఈ ప్రభుత్వంలో అలా కాదు. 5 చోరీ చేశారు, అతను చట్టపరంగా శిక్షిస్తాం, అరెస్ట్ చేశాం, రాజీ పడే ప్రసక్తి లేదు. వెంకటేష్ గారు, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కంపేర్ చేస్తే దేవాదాయ ధర్మాదాయ శాఖలో అవినీతి ఎక్కడ ఎక్కువ జరుగుతా ఉంది, అశ్రద్ధ ఎక్కువ ఎక్కడ జరుగుతూ ఉంది? అవినీతి గురించి అయితే నేను చెప్పలేను కదండి, ఎందుకంటే అవినీతికి సంబంధించి ఆధారాలు లేవు గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ. ఏదో కేసులు కట్టారు కానీ ఈ కేసులలో ఇంకా ట్రయల్ జరగలేదు, శిక్షలు పడలేదు. కాబట్టి మనం అవినీతి గురించి పెద్దగా మాట్లాడాల్సిందేం లేదు. అపచారాలు మాత్రం ఈ ప్రభుత్వంలో ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అవునా అయ్యప్ప గారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇది మటుకి చెప్తున్నాను, అన్నవరం కానించి తిరుపతి అన్ని దేవాలయాల్లో ఒక్క నిమిషం. ఒక దేవాదాయ శాఖలో కాదు, సహకార శాఖలో నిలువెత్తు కుంభకోణాలు జరుగుతున్నాయి. గతంలో జరిగిన కుంభకోణాల నుంచి కూడా బయటకు తీయట్లేదు. సహకార శాఖ మంత్రులు ముఖ్యంగా అయ్యప్ప గారితో భేటీ అయ్యి అతని మీద జరిగేటువంటి హత్యా ప్రయత్నాన్ని కానివ్వండి, అతను చేసినటువంటి ఆరోపణల మీద కానివ్వండి, తక్షణం ఒక కమిషన్ వేసి ఎంక్వైరీ చేయాలి. ఒక దేవాదాయ శాఖ గురించి కాదు మీరు మాట్లాడాల్సింది. మీ ముందు బాధితుడు ఉన్నాడు బ్రహ్మనాయుడు గారు, మీకు పూర్తిగా తెలుసు. అతని మీద హత్యా ప్రయత్నం జరిగింది, అతని మీద ఇంటి మీద పడి కత్తులతో దాడి చేశారు. ఈ ప్రభుత్వంలో జనసేన పార్టీ నాయకుడిగా ఈ రోజు మీ ముందు కూర్చుని ఉన్నాడు. కూటమి పార్టీ యొక్క చేతగానితనంకి ప్రత్యక్ష సాక్షి.